ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో రిషికొండపై చేపట్టిన నిర్మాణాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఈ నిర్మాణాలపైన రాజకీయంగానూ విమర్శలు వచ్చాయి. కోర్టులలోనూ కేసులు జరిగాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. టీడీపీ నేత గంటా పార్టీ నేతలతో కలిసి రిషికొండ భవనాలను సందర్శించడంతో కళ్లు చెదిరేలా భవనాల లోపల ఇంటీరియర్ ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా సద్వినియోగం చేస్తుందనేదే కీలకంగా ప్రస్తుతం మారుతోంది. కొన్నేళ్లుగా సస్పెన్స్ గా మారిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూటమి పార్టీ అధికారం చేపట్టడంతో రిషికొండ భవనాలు తలుపులు తెరుచుకున్నాయి. దీంతో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తమ పార్టీ నేతలతో కలిసి భవనాలను సందర్శించారు. సాగర తీరంలోని 22 ఎకరాల విస్తీర్ణంలో రిషికొండ వ్యాపించి ఉండగా అందులో 9.88 ఎకరాల్లో గతంలో హరిత రిసార్ట్ల పేరిట హోటళ్లు, విశాఖ అందాలను తిలకించడానికి వచ్చే సందర్శకుల కొరకు వసతి గృహాలు ఉండేవి. 2019కి ముందు ఇక్కడకు వచ్చే పర్యాటకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది నెలలకు ఋషికొండను చుట్టూ తొలచి నిర్మాణాలు చేపట్టడంతో జనం రాకపోకలకు 4 ఏళ్ల పాటు ఆటంకం ఏర్పడింది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పటి ప్రభుత్వం ఈ నిర్మాణ బాధ్యతను అప్పగించింది. ప్రభుత్వ ధనంతో జగన్ ప్యాలెస్ ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. విశాఖ సాగర తీరంలోని ఋషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 500 కోట్లతో నిర్మించిన 7 సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తి చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు ఋషికొండ పర్యటన సందర్భంగా 9.8 ఎకరాలు కాకుండా మరో 2 ఎకరాల్లోకి వెళ్లి సీవ్యూను క్యాప్చర్ చేసేలా 7 స్ట్రక్చర్స్ ప్రాజెక్టు చేపట్టినట్లు వైసీపీ ప్రభుత్వం అప్పట్లో వివరణ ఇచ్చింది. ఋషికొండపై ప్రభుత్వం నిర్మించింది ప్రభుత్వ భవనాలే అని నాడు అధికారంలో ఉన్న మంత్రులు సైతం స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో ఋషికొండపై పలుమార్లు ప్రతిపక్ష పార్టీలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఋషికొండ సందర్శనకు వెళ్లే నేతలను అప్పటి ప్రభుత్వ నేతలు అడ్డుకోవడంతో పెను దుమారమే రేగిందని చెప్పొచ్చు. టీడీపీ నేతలు ఈ భవనం సందర్శించిన సమయంలో అందులోని సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు వీటి నిర్మాణం చేశారనేది స్పష్టత ఇవ్వలేదని గంటా వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఋషికొండ భవనాలను ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారుతుంది. ఈ నిర్మాణాలను యథాతథంగా వాడుకుంటే జగన్ సర్కారుపై చేసిన ఆరోపణలు ఎదుర్కోవాలి. ధ్వంసం చేస్తే 100 కోట్ల సంపద బూడిద పాలవుతుంది. ఒకవేళ అలా చేసిన విమర్శలు ఎదుర్కోవాలి. అందుకే ఋషికొండ అంశంపై తాజాగా కూటమి పార్టీల అగ్రనేతలు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. మొత్తానికి ఋషికొండపై నిర్మించినటువంటి భవనాలకు సంబంధించి 7 బ్లాకులు అయితే నిర్మించారు. 7 బ్లాకుల్లో 4 బ్లాకులు ఏవైతే ఉన్నాయో ఆ 4 బ్లాకులు కూడా ఎవరైనా అధికారులు వస్తే అధికారులతో సమీక్షించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసామంటూ కూడా అప్పుడు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే అధికారులతో పాటు కూడా ఏదైనా పరిపాలనా రాజధానిగా ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా ఉపయోగించుకునేందుకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఇక్కడ తీర్చిదిద్దామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు మన కెమెరామ్యాన్ చూపిస్తున్నటువంటి ఏరియా అంతా కూడా ఏదైతే గీతం యూనివర్సిటీకి ఆపోజిట్లో రోడ్డు మార్గంగా వైపు ఉన్నటువంటి బ్లాకులు, ఈ బ్లాకులు 4 కూడా అధికారులతో సమీక్షలు నిర్వహించేందుకు లేదా టూరిజానికి అంటే మొత్తానికి ఈ బిల్డింగ్లు
ఈ కట్టినటువంటి భవనాలన్నీ కూడా దేనికోసమైనది కూడా అప్పటి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఒక మంత్రి ఒక మాట, మరొక మంత్రి మరో మాట మాట్లాడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఈ భవనాల్ని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉపయోగించుకోబోతుంది అనే విషయానికి వస్తే కనుక ఈ భవనాలన్నీ కూడా ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే మొత్తానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం ఈ భవనాలను ముఖ్యమంత్రితో చర్చించి వేటికి ఉపయోగించాలనే దానిపై ఒక నిర్ణయం అయితే తీసుకుందామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే వీటిని రహస్యంగా ఉంచి వివాదాస్పదంగా ఎందుకు చేశారని అర్థం కావట్లేదని గంటా శ్రీనివాసరావు కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఋషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేవని, వీటికి ద్వారా ఏడాదికి 8 కోట్ల పైచిలకు ఆదాయం వచ్చేదని, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో గంటా శ్రీనివాసరావు కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నిర్మాణాలు కూలదోసి ఋషికొండపై ఉన్నటువంటి పచ్చదనాన్ని నాశనం చేసి నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాలన్నీ కూడా నిర్మించారు. ఈ భవనంపై కొందరు హైకోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టులో ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ సిఫార్సు ఏమాత్రం లెక్క చేయకుండా ఈ నిర్మాణాలన్నీ కూడా చేపట్టారంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ భవనాలన్నీ ఎలా వినియోగించుకోవాలనే అంశంపై సీఎంతో సమీక్షించి ఆపై ఈ భవనాలను ఏ రకంగా వాడాలనేది కొంత చర్చలు అయితే చేసిన తర్వాత ఫైనల్గా వీటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేది అయితే చెప్పడం జరిగింది. అయితే దీనిపై కౌంటర్ కూడా, ఎందుకంటే గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే వచ్చి పరిశీలించి ఈ లోపల ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బహిర్గతం చేసిన తర్వాత, బయటపెట్టిన తర్వాత, ఆ తర్వాత రోజు మంత్రి అమర్నాథ్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఋషికొండపై గత 3 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, అక్కడ నిర్మాణాలన్నీ కూడా సాగకుండా పర్యావరణం పేరుతో కోర్టులకు ఎక్కారని చెప్పేసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథరావు కూడా దీని మీద వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగుతున్నటువంటి సందర్భంలో విశాఖ నగరానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు వచ్చినప్పుడు వారికి సరైన విడిదిని సౌకర్యం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విడిదికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. ఈసారి అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచే పరిపాలన సాగించాలన్న ఆలోచన కూడా చేశారు. ఋషికొండపై నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో విఐపీలు, వివివిఐపీలు కేటాయించే భవనాలు కేటాయించేందుకే అవకాశం ఉండడంతో భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఆ భవనాలను బహిర్గతం చేయలేదని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని గంటా శ్రీనివాసరావు పట్టించుకోకుండా వీటిని బహిర్గతం చేశారని కూడా గుడివాడ అమర్నాథరావు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 2014-19 సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పేరుతో వేలాది కోట్ల రూపాయలను సద్వినియోగం చేశారన్నటువంటి పరిస్థితులు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మొత్తానికి అధికారికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ సాధ్యం కాదా అన్నటువంటి నిపుణులతో చర్చిస్తే కనుక ప్రభుత్వం మారగానే ఋషికొండ నిర్మాణాలను టీడీపీ అందరికీ చూపించింది. ఈ పనిని గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఆ చర్చలకు దారితీసే విధంగా, వివాదాలకు దారితీసే విధంగా వీటిని ఉంచారంటూ కూడా కొంతమంది నిపుణులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ భవనాల నిర్మాణం వినియోగించడం విషయంలో సిఆర్జెడ్ నిబంధనలతో పాటు కూడా పర్యావరణ, అటవీ శాఖ, ప్రభుత్వ శాఖ నిబంధనలు కూడా పాటించాలి. ఋషికొండపై నిర్మించినటువంటి భవనాలు టూరిజం శాఖకు చెందినవి. వాటిని టూరిజం శాఖ ఉపయోగించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా సీఎం క్యాంప్ కార్యాలయంలోనో మరేదైనా ఆఫీసులోనో వినియోగించుకోవాలంటే కనుక కుదరదంటూ కూడా కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. టూరిజం శాఖ నుంచి అనుమతి తీసుకొని వారికి కావాల్సినటువంటి విధంగా వాడుకోగలరేమో కానీ నేరుగా ఇది సీఎం క్యాంప్ కార్యాలయం లేదా నివాసాలకి బోర్డు పెట్టి వాడుకునే అవకాశం లేదని చెప్పేసి కూడా కొంతమంది సీనియర్ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ రాజధానిగా, పరిపాలనా రాజధానిగా ఏర్పాటు అయి ఉంటే, అంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చుంటే కనుక ఇదే మనం చూపిస్తున్నటువంటి ఈ ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో, ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సీఎం పరిపాలనా రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలించి ఉండేవారు అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి భావన. అయితే అదే జరుగుండొచ్చేమో కూడా, ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతున్న, కౌంటింగ్ జరుగుతున్నటువంటి తరుణంలో 9వ తారీఖు నుంచి కూడా ఇక్కడ మొదటి ప్రమాణ స్వీకారం ఇక్కడి నుంచే చేస్తారంటూ కూడా కొన్ని ఊహాగానాలు, కొన్ని మాటలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోపక్క టీడీపీ కూటమి సునామీలా దూసుకురావడంతో ఈ భవనాలన్నీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి, అయితే వీటిని ఎలా ఉపయోగించుకుంటారనే విషయంపై అయితే కొంత చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కెమెరామ్యాన్ గణేష్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.
రుషికొండపై 9.88 ఎకరాలు నిర్మించిన 7 బ్లాక్లలో 3 చాలా ప్రత్యేకమైనవి. ఆ 3 బ్లాక్లలో కళింగ, వేంగి, గజపతి ఈ నిర్మాణాలేవి కొత్తవి కావు. గతంలో టూరిజం నిర్మించిన కట్టడాలే. 450 కోట్లతో ఆధునీకరణ చేశారు. ఈ 3 బ్లాక్లలో కళింగ బ్లాక్లో 400కి సరిపడా అత్యాధునిక సౌకర్యాలతో మీటింగ్ రూమ్ నిర్మించగా 100 మందికి సరిపడా మరో 4 సమావేశ మందిరాలు కూడా నిర్మించారు. 3 భవనాల్లో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. కళ్ళు చెదిరే ఫర్నిచర్, విదేశాల నుంచి తెప్పించిన షాండియర్లు, డిజైనర్ డోర్లు, కొసమెరుపు 26 లక్షల విలువ చేసే బాత్టబ్, మొత్తంగా 500 కోట్లతో 7 బ్లాక్ల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించబడిన 3 బ్లాక్లు జగన్ భార్య, పిల్లల కోసమని కూడా అంటున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అంత సవ్యంగానే చేస్తున్నప్పుడు రహస్యంగా నిర్మించడం ఎందుకు? 4 ఏళ్లలో రుషికొండపై అనేక చర్చలు, రుషికొండ వైపు వెళ్లిన నాయకులపై కేసులు, మీడియాపై ఆంక్షలు, ఇలా ఎన్నో రకాలుగా వివాదాల్లో ఉన్న రుషికొండ ఇప్పుడు బహిర్గతమైంది. ఈ 7 భవనాల్లో, ఈ 7 బ్లాకుల్లో 3 బ్లాకులకు సంబంధించి చాలా ప్రధానంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. మనం వెనక వైపు చూసుకుంటే ఏవైతే కనిపిస్తున్నాయో ఆ 3 బ్లాకులు కూడా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతితో పాటు వాళ్ళిద్దరు పిల్లలకి ఒక్కొక్క బ్లాకు ఏర్పాటు చేశారు. ఈ మొత్తానికి 7 బ్లాకుల్లో ఈ 3 బ్లాకులు కూడా కుటుంబ సభ్యులు ఉండడానికి ఏర్పాటు చేశారంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ 3 బ్లాకుల్లో అసలు ఎలాంటి నిర్మాణాలు చేశారు, ఎలాంటి అత్యాధునికమైనటువంటి ఏర్పాట్లు చేశారనే విషయంపై కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే గత 3 ఏళ్లుగా రుషికొండలో ఏం జరుగుతుంది, అక్కడ ఎలాంటి నిర్మాణాలు ఏం నిర్మించారు అనే ప్రశ్నలకు ఇప్పుడు అయితే కొంత సమాధానం దొరికిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మారడానికి ముందు వరకు కూడా ఈ భవనాల లోపల ఎవరిని అనుమతించలేనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్, వామపక్ష నాయకులు ఇలా ఎందరో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా నో ఎంట్రీ బోర్డుతో ఎవరిని లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో రుషికొండపై 3 ఏళ్లుగా నిర్మిస్తున్నటువంటి భవనాల్లో ఏం దాగుంది అనే ఆసక్తి అయితే అందరిలోనూ పెరిగినటువంటి వాతావరణం ఉంది. అయితే మొత్తానికి 9.88 ఎకరాల్లో కళింగ, వేంగి, గజపతి అయితే 3 బ్లాకులుగా కళింగ, వేంగి, గజపతి బ్లాకులుగా రుషికొండపై భవనాలు అయితే నిర్మాణం జరిగింది. నిజానికి ఇవి కొత్తగా నిర్మించినటువంటి భవనాలు అయితే కావు. గతంలో కూడా టూరిజం డిపార్ట్మెంట్ నిర్మించే రిసార్ట్స్నే సుమారుగా 452 కోట్లతో ఆధునీకరణ చేయడానికి ప్రారంభించారు. పనులు మొత్తం మొదలైన తర్వాతే అక్కడ ఏం జరుగుతుందో అంతా కూడా రహస్యంగా ఉంచారు. అయితే అక్కడ చూస్తే కనుక ఇప్పుడు ఈ బిల్డింగ్లు చూస్తే కనుక కళింగ బ్లాక్లో 400 మందికి తగినటువంటి విధంగా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో మీటింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే 100 మంది వరకు కూడా సరిపడే మరో 4 సమావేశ మందిరాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అలాగే కళింగ, గజపతి, వేంగి బ్లాకుల్లో అత్యాధునికమైనటువంటి నిర్మించినటువంటి గదులు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే చూడగానే కళ్ళు మైమెట్లు కల్పించే విధంగా ఉన్నటువంటి ఖరీదైన ఫర్నిచర్, ఖరీదైనటువంటి షాండియర్లు కూడా ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి దాదాపుగా 500 చదరపు అడుగులు ఉన్నటువంటి వైశాల్యంతో బాత్రూమ్లు, ఆ బాత్రూంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క టబ్బు కాస్ట్ 26 లక్షలు అంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బాత్రూంలో ఉన్నటువంటి చాలా భాగాలన్నీ కూడా చూసుకుంటే బంగారు రంగుతో కూడినటువంటి షవర్లు, కుళాయిలు కనిపించడం కూడా జరిగింది. అలాగే టీవీలు కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు, వినూత్నమైనటువంటి డిజైన్లతో సీలింగ్ ఫ్యాన్లు, హోలల్లో బిగ్గెస్ట్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసిన జరిగింది. అయితే ఖరీదైనటువంటి కుర్చీలు, డిజైనర్లు, గ్లాసులు, అయితే డోర్లు, ఆటోమేటిక్ కంటైనర్లతో విలాసవంతమైనటువంటి పడక గదులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా లోపల మొన్న వెళ్ళినటువంటి పరిస్థితిలో చాలా వరకు విజువల్ బయటికి రావడం జరిగింది. అయితే భవనాలు బయట రోడ్డుపై నుంచి భవనాల లోపల వద్దకు చేరుకునే దారి పొడవునా కూడా కళ్ళు తిప్పుకునే ల్యాండింగ్, స్క్రేటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ కూడా టీడీపీ, వైసీపీలు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి, తన సతీమణి, అలాగే తన పిల్లలు కూడా ఇక్కడ ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. మరో పక్క చూసుకుంటే ఈ బ్లాక్ సంబంధించి ప్రధానంగా ఏవైతే ఉన్నాయో ఈ 3 బ్లాకుల్లోనే అన్ని రకాల ఏర్పాట్లు కూడా సుమారుగా 500 కోట్లు పైచిలకు 7 బ్లాకులు కట్టడానికి ప్రజాధనాన్ని వృధా చేశారంటూ కూడా కూటమి సభ్యులంతా కూడా ఇటు టీడీపీ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు జనసేనకు సంబంధించినటువంటి నేతలంతా కూడా అనేక ఆరోపణలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 పార్టీ నాయకులు కూడా ఒకరిపై ఒకరు వాదోపవాదాలు కూడా జరిగాయి. అసలు రుషికొండపై ఎలాంటి నిర్మాణాలు చేయలేదు, రుషికొండను మేము అసలు ఎటువంటి పాటు చేయలేదు, పాత ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలను కొంత ఆధునీకరంగా
తీర్చిదిద్దామంటూ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వ నాయకులు, అప్పుడున్నటువంటి ప్రభుత్వ మంత్రులు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితిలో అయితే వాళ్ళపై అనేక రకాల ఆరోపణలు అయితే వినిపించాయి. ఎందుకు అంత రహస్యంగా అక్కడ నిర్మాణాలు చేపట్టారు, ఏమీ లేనప్పుడు ఎందుకు అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందంటే కూడా అప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేదా నారా లోకేష్ కానీ లేదా వామపక్ష నేతలు కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క విశాఖ బీచ్ రుషికొండకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో రాష్ట్ర నలుమూలల్లో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు అయితే జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. దేశం ఒక్కసారిగా కూడా విశాఖ రుషికొండ బీచ్ వైపు చూసే విధంగా ఈ 4 ఏళ్ల పాటు కూడా అనేక చర్చలు అయితే జరిగాయి. ఆ దగ్గరికి వెళ్ళినటువంటి నాయకులపై కూడా అనేక కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మీడియా కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి కూడా చూసాము. అయితే దీనికి సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కొన్ని ఏవైతే ఎంక్వైరీలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అనేక ఆరోపణల మధ్య, అనేక వివాదాస్పైనటువంటి మధ్య రుషికొండ బీచ్కి సంబంధించినటువంటి ఏరియాల్లో రుషికొండపై నిర్మించినటువంటి భవనాలన్నీ కూడా పెద్ద ఎత్తున వివాదాల్లో చేరినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు రుషికొండని నేరుగా చేరుకునేందుకు గాలి మార్గం కూడా ఉంది. దీనికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు నేరుగా హెలికాప్టర్ ద్వారా వచ్చేందుకు హెలీప్యాడ్కి స్థలం, గాలి ఎగరకుండా పచ్చటి గడ్డి ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న భవనాలు సీఎం కుటుంబ సభ్యుల కోసం అంటున్నారు. కొండపైన విద్యుత్ అవసరం లేకుండా సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఒక సీఎంకి కావలసిన అవసరాలు, హంగులు, ఆర్భాటాలు అన్నీ కలగలిపి రుషికొండ భవనాలు నిర్మించారు. రుషికొండకు చేరుకోవడానికి సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నేరుగా గాలి మార్గం గుండా చేరుకోవడానికి, హెలికాప్టర్ గుండా ఇక్కడ చేరుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి మరొక ఇది చూస్తున్నాం. అయితే ఇక్కడ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి వస్తే కనుక హెలికాప్టర్ల ద్వారా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే హెలిప్యాడ్ కావాల్సినటువంటి ఒక స్థలం, దానికి తగ్గట్టుగా మధ్యలో హెలిప్యాడ్కి కావాల్సినటువంటి వాతావరణం, ఆ చుట్టూ డస్ట్ ఎగరకంట పచ్చటి గడ్డితో కూడా మొత్తం అంతా గ్రీనరీగా పెంచినటువంటి వాతావరణం ఉంది. అలాగే ఇక్కడికి చేరుకున్న అనంతరం కూడా ఈ రోడ్డు మార్గం గుండా ఏవైతే పైన నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం అంటే అవనియండి, లేదా పైన ఏర్పాటు చేసిన టూరిస్టుల కోసం అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విషయం మంత్రులు అయితే చెప్పుకొని రావడం జరిగింది. ఇది ఒకసారి టూరిజం భవనాలు అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరొకసారి ముఖ్యమంత్రి ఉంటే కనుక దానికి కావాల్సినటువంటి సచివాలయ ఆర్థిక రాజధానిగా ఏర్పాటు చేసినటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్లు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ అన్ని చేశారు. మరోపక్క అక్కడ చూసుకుంటే సోలార్తో అన్ని రకాల, అంటే ఒకవేళ విద్యుత్ అవసరం లేనటువంటి పరిస్థితుల్లో సోలార్ సిస్టమ్ ద్వారా కూడా పవర్ని తీసుకునే విధంగా కూడా ఇక్కడ కొన్ని రకాల సోలార్ ప్యానల్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి కావాల్సినటువంటి అన్ని రకాల హంగులతోనూ, ఆర్భాటాలతోనూ, అన్ని రకాల అవసరాలతో కూడినటువంటి వాతావరణం అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం కూడా చూడొచ్చు, ఇప్పటికీ కూడా ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయనే చెప్పాలి. ఒక మహిళా కూలీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ వర్క్ను మొత్తం అంతా కూడా వాటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పనులు అయితే ఇంకా ఆగలేదు. ఆ పైన వాటరింగ్ విషయాల్లో మొక్కలకి వాటరింగ్ కానీ, కిందన ఈ గ్రీనరీకి సంబంధించినటువంటి దీంట్లో కానీ, మొత్తానికి హెలిప్యాడ్లో వస్తే కనుక, హెలికాప్టర్లో వస్తే కనుక గాలి మార్గం గుండా కూడా ఇక్కడకు చేరుకొని ఇక్కడ నుంచి నేరుగా ఆ బిల్డింగ్స్లోకి, ఆ బ్లాక్స్లోకి చేరుకోవడానికి కావాల్సినటువంటి రోడ్డు మార్గం, అలాగే హెలిప్యాడ్ కూడా ఇక్కడ నిర్మించినటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడడం జరిగింది.